హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనసును విను. ఈ మధ్య ఒకటి గమనించారా? మనలో చాలామంది నవ్వుతో తిరిగిన మనసులో మాత్రం ఒక చిన్న ఏదో తెలియని టెన్షన్ తిరుగుతూనే ఉంది. పని ఉన్నా టెన్షన్, పని లేకపోయినా టెన్షన్, ఒంటరిగా ఉంటే స్ట్రెస్, జనంతో ఉన్న స్ట్రెస్. అది ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకంటే మనం జీవితంలో ఏదో ఒక దానికోసం పరుగెడుతూనే ఉన్నాం. కానీ మన మనసు మాత్రం ఒక్క నిమిషం ఆగి కామ్ డౌన్ అవ్వాలని కోరుకుంటోంది. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఒక్కసారిగా లోకమంతా నిశ్శబ్దంతో నిండిపోతుంది. ఆ నిశ్శబ్దంలో మన ఆలోచనలు మాత్రం పెద్ద సౌండ్సే చేస్తాయి. ఎందుకు ఇలా నాకు అనిపిస్తోంది? ఏం కావాలి నాకు? ఎందుకు ఏదో భారంగా ఉన్నట్టు ఉంటుంది? ఇవి స్ట్రెస్ మరియు యాంగ్జైటీ యొక్క రూపాలు. కానీ వీటి ముఖాలని మనం ఎప్పుడూ చూడం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అందరూ సక్సెస్ అయినట్టే కనిపిస్తారు. జాబ్ పోర్టల్ ఓపెన్ చేస్తే అందరూ జీనియస్ లాగే కనిపిస్తారు. మనం సోషల్ మీడియా చూస్తున్నప్పుడు అందరూ ఎంజాయ్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అప్పుడు మన మనసులో వచ్చే ఒకే ఒక్క డౌట్, నేను మాత్రమే ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నా? ఒక్కసారిగా మనకి రియలైజేషన్ వస్తుంది. మన మీద మనమే పెట్టుకున్నటువంటి భారాలు, మనమే పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, మనమే వేసుకున్న డెడ్ లైన్స్, ఇవన్నీ కూడా అన్నెసెసరీగా చాలా ఎక్కువగా అనిపిస్తాయి. ఎందుకంటే మనం బయట ప్రపంచానికి పర్ఫెక్ట్గా కనిపించాలనే ప్రయత్నంలో మన మనసు పగిలిపోతున్న దాని గురించి మాట్లాడే ప్రయత్నం మాత్రం మర్చిపోతున్నాం. స్ట్రెస్ మీ శత్రువు కాదు, యాంగ్జైటీ మీ మీద దాడి కాదు. అవి రెండూ కూడా మీరు చాలా కాలంగా మీకోసం బ్రతకలేదు అని చెప్పే చిన్న రిమైండర్స్. మీరు బలహీనులు కాదు, మీరు బ్రోకెన్ పీపుల్ కాదు, మీరు జస్ట్ టైర్డ్ అంతే. సరే, ఇప్పుడు ఒక చిన్న పని చేయండి. డీప్ బ్రెత్ తీసుకోండి. మీ కళ్ళు మూసుకుని మనసులో ఒక్క మాట చెప్పండి, నువ్వు బాగానే చేస్తున్నావు అని. అవును, మీరు నిజంగానే బాగా చేస్తున్నారు. మీరు స్లో అయ్యారంటే ఫెయిల్ అయినట్టు అస్సలు కాదు. నిన్నటి కన్నా ఈరోజు బెటర్ అవటానికి అటెంప్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సోల్ కూడా ఆల్రెడీ ఒక విన్నరే. హోప్ యూ ఆల్ ఎంజాయ్ మై వీడియో. నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మనసును విను.